ఏదన్నా హిడెన్ ఎజెండాతో చేస్తున్నారని యనమల గారు అనుమానించారా ఏమిటి? మరి మంత్రిగా కూడా అనుభవం ఉన్నటువంటి పార్థసారథి గారు ముందుగా అసలు ఎందుకు రాశారు, మీ జగన్ ఎందుకు రాశారు, యనమల ఎందుకు అట్లాంటి సమాధానం ఇచ్చారు? జగన్ గారు రాయటంలో తప్పే లేదండి, ఎందుకంటే 18వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. సో అందరికీ కూడా ప్రభుత్వ ఆదాయ వ్యయాలు తెలుసుకోవడం తప్పులేదు. ఎందుకు అవసరం అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా ఏది స్మార్ట్ సిటీలని, ఎయిర్పోర్ట్లని, రుణమాఫీ చేసేసామని చెప్పేసి, లేకపోతే పెన్షన్స్ ఇచ్చేసామని చెప్పేసి అన్ని చెప్తున్నారు. సరే ఒకసారి వెరిఫై చేసుకోవడానికి ప్రజలకి లేదా ప్రతిపక్షానికి అది అందుబాటులో ఉంచడంలో తప్పేమిటో అర్థం కావట్లేదు. యనమల రామకృష్ణ గారు చెప్పేది ఎట్లేదంటే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు అడుక్కున్నట్టు మీకు అవసరం ఉంది. ఇదంతా ప్రభుత్వ యొక్క ప్రతి వ్యవహారం కూడా పబ్లిక్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సో అది డిమాండ్ చేశారు, పెడతామని చెప్పాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పుడు వాళ్ళ ఎన్నికల హామీల గురించి కానీ ప్రజల సమస్యల గురించి కానీ ప్రస్తావించిన ఎదురుదాడి కూడా ఏంటి, మేము చేశామని చెప్పేసి ధైర్యంగా ఎదురుదాడి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడమో లేకపోతే ఏదో కేసులున్నాయని, ఈ కేసులు ఎలక్షన్ ముందు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అన్ని పార్టీలు చెప్పుకుంటూనే వచ్చినాయి. ఆ కేసుల్ని ముందు పెట్టి ఎలక్షన్ కూడా వెళ్ళాం. బై ఎలక్షన్స్ లో 19 గెలిచారు, 19కి 15 గెలిచారు, ఈ 67 గెలిచారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ మొట్టమొదటిసారిగా ఈసారి జరిగింది. అయినా కూడా యనమల రామకృష్ణ గారు అట్లా మాట్లాడతామనేది కరెక్ట్ కాదు. తెలుగుదేశం ప్రభుత్వం అన్నింటిలో కూడా వైఫల్యం చెందింది. వ్యవసాయ రుణం అన్నారు, ఈరోజు మంత్రులు వ్యవసాయ రుణం అంటే పంట రుణమే, వ్యవసాయ రుణం కాదంటారు. అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పెన్షన్లు అంటున్నారు 9 లక్షలు కట్ చేసామంటే కట్ చేయలేదని చెప్పాను లెక్కలు, అందుకే లెక్కలు పెట్టమని అడుగుతున్నాం. అదే నిరుద్యోగ వృత్తి అన్నారు, దాని గురించి మాట్లాడతలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఆ ఉద్యోగం గురించి లేదు. తర్వాత ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా లేదు. అసలు వీటన్నిటిని మించి ఏదైతే విభజన చట్టంలో పెట్టారో వాటిని అమలు పరుచుకోవటంలో కూడా తను కలిసి పోటీ చేసిన బీజేపీని ఒప్పించడంలో కూడా పూర్తి వైఫల్యం చెందింది. స్పెషల్ హోదా రావట్లేదని దాదాపుగా రానట్లుగానే కేంద్ర మంత్రి రానట్టు. ఇది ఎంత మోసపూరితంగా ప్రకటనలు వస్తున్నాయంటే ప్రత్యేక హోదా కాదు అదే తరహాలో ఇంకోటి ఇస్తామని ఒకరోజు కేంద్ర మంత్రి గారు ఆధ్వర్యంలో 3 మంత్రులు మీట్ అయిపోయారు, స్పెషల్ వస్తుందని చెప్పేసి ఒక దాంట్లో రాజధాని వివాదం, ఎగ్జామ్స్ వివాదం, ఫీజు రింబర్స్మెంట్ వివాదం, ఈ విధంగా అన్ని వివాదాలు వెళ్ళే కంటే కూడా అఖిలపక్షాన్ని పిలిచి ప్రజాస్వామ్యయుతంగా రాజధాని విషయంలో మేము ఈ విధంగా చేస్తున్నాం, భూసేకరణ ఈ విధంగా చేస్తున్నాము, ఇదిగోండి మన రుణమాఫీ ఈ విధంగా చేశాము అని చర్చించడంలో తప్పేముందో అర్థం కావడం. రైట్. రఘురామరాజు గారు చెప్పండి, స్పెషల్ హోదాతో పాటు స్పెషల్ హోదా విషయంలో కూడా పార్థసారథి గారు క్రిటికల్ కామెంట్ చేశారు. మరి యనమల గారు జగన్ లెటర్ పై స్పందించిన తీరు కానీ వీటి మీద మీరేమంటారు? అంటే ఇటువంటి విషయాల్లో ప్రతిపక్షం వాళ్ళకున్నంత మాట్లాడే కంఫర్ట్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు ఉండదు. కానీ నా ఒపీనియన్ నేను క్లియర్గానే చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దాంట్లో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఏది ఆదాయ వ్యయాలు అడగటంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది 100% సమంజసం అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అతని ఆస్తుల గురించి, పర్సనల్ గా ఆస్తుల గురించి మాట్లాడితే ఆయన ఆస్తి వివరాలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎలక్షన్ నామినేషన్ లో కూడా అన్ని ఇచ్చాడు. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వేరియేషన్ అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ విషయంలో దీనికి దానికి లింక్ చేసి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఈ యాంగిల్లో కార్నర్ చేయడం కన్నా ఇన్ దిస్ రిగార్డ్ కేసీఆర్ గారు అఖిల పక్షం పిలిచినట్టు మాట్లాడి, కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు లేవు. వచ్చింది ఇప్పుడు మా పార్టీ తెలుగుదేశం ఒకటి, దెర్ ఇస్ ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ ఇస్ 100% జీరో, దెర్ ఇస్ నో అదర్ పార్టీ. తెలంగాణలో అంటే 4-5 పార్టీలు ఉన్నాయి, అఖిల పక్షం పిలవడానికి కూడా ఉంది. శాసన మండలి ఉంది కదా, శాసన మండలి ఉంది కదా, అది కాకుండా అధికారం ఉంటేనే అవునండి, కరెక్ట్. అవునండి, శాసన మండలి ఉంది, కరెక్ట్. సో అది కేసీఆర్ గారు ఫాలో అయ్యేది మంచి సాంప్రదాయమే. ఓకే. అండ్ విత్ రిగార్డ్ టు ది స్పెషల్ స్టేటస్ దానికి అదర్ గవర్నమెంట్స్, తమిళనాడు గవర్నమెంట్ కానీ ఇప్పుడు అక్కడ జయరాం రమేష్ గారు కూడా చేసింది ఏంటంటే స్టేట్ అనకుండా స్టేట్స్ అన్నాడు ఆయన. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెండింటికి స్టేటస్ ఇస్తే ఆ పక్క రాష్ట్రాలందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు. సో ఈ విషయంలో కొంత గందరగోళ వాతావరణం ఉంది. స్టేటస్ ఎప్పుడు వస్తుందా రాదా అన్నదాని మీద
చంద్రబాబు నాయుడు గారు ఆయన వంతు కృషి అవిశ్రాంతంగా ఆయన పోరాడుతున్నారు. బట్ ఆ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చేసి పోరాటంతో ఇది ఎంతవరకు వస్తుంది అన్న దాని మీద కన్ఫ్యూజన్ అయితే నిజంగా ఉందండి. దట్ హాస్ టు బి వాచ్డ్ అండ్ సీన్. అంటే మీరు అబో పాలిటిక్స్ మాట్లాడారు, అయితే యనమల గారు ఎందుకు అంత ఘాటుగా మాట్లాడుంటారు? అంటే ఈ వాటిలో ఏమన్నా ఈ లెక్కలు మోడీ గారి ప్రభుత్వం లెక్కలు చెబుతోంది కదా, మీరు కూడా పెట్టమని అడిగితే యనమల గారు ఎందుకు అంత ఘాటుగా మాట్లాడుంటారు? అంటే దాంట్లో ఏమన్నా బయట పెట్టకుండా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు ఏమైంటది? బయట పెట్టడానికి ఉండటానికి వీల్లేదండి ప్రభుత్వం అన్న తర్వాత. కాకపోతే చేసిన ఓకే యాజ్ ఎ గవర్నమెంట్ అన్న తర్వాత దే విల్ హావ్ టు మేక్ సెవరల్ ప్రామిసెస్. సో రేపొద్దున్న అవన్నీ చూపెడితే దానికి ప్రయోజనం ఏది, దీనికి ప్రయోజనం ఏది అన్నదే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా మా పార్సారథి గారు వీళ్ళందరూ మళ్ళీ ఇమీడియట్ గా అటాక్ వస్తారు. కాబట్టి కాదు ఇప్పుడు లౌక్యం అనేది అక్కడ అవసరం. 3700 కోట్లు పెన్షన్స్ కి అవసరం ఉంది, బడ్జెట్ లో 1700 కోట్లు కేటాయించారు. ఏ విధంగా ఇస్తారు అనేసి అడగాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. అంటే 5 నెలలు ఆపేసేసి 6 నెలలు ఇచ్చేసి 6 నెలలు ఆపేసేసి అట్లా మీ విధానం ఏదో ఉంటుంది కదా. మేము విధంగా ఇవ్వదలుచుకున్నాం, 5 నెలలు ఆపేస్తాము, 6 నెలలు ఇస్తాము, కాబట్టి ఈ కమిట్మెంట్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది, ఈ ఇయర్ లో ఉండదని ఏదో చెప్పాలి కదా. అవును, రైట్. ఒక్క నిమిషం, ప్రతాప్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఇవాళ 6 months అవుతుంది గవర్నమెంట్ వచ్చి. 6 months లా అక్కడ పవర్ మీద 24 hours పవర్ ఇవ్వడం జరిగింది. నవ్వటం కాదండి, ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు. అక్కడ నేను చెప్తాను, మీరు చెప్పి ప్రాక్టికల్ గా చూస్తున్నారు 24 hours పవర్ రావడం. ఇలా రైతు రుణాల్లో 50,000 అంటే దాదాపు 50% ఫార్మర్స్ కి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయినట్టు లెక్క. 50% అంటే 50,000 ఇస్తున్నాం. కాబట్టి చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరా 2 ఎకరాల బాబు రైతులందరికీ కూడా వన్ సైడ్ వెళ్ళిపోయినట్టు లెక్క. సెకండ్ అదర్ దెన్ 1,50,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ టైం ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ప్రభుత్వానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అక్కడ ఒక క్యాపిటల్ లేదు, ఒక ఏది లేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాల మధ్యన మాట్లాడి కూర్చుండబెట్టి డిబేట్ చేసి 2 రాష్ట్రాలకి సానుకూలంగా 2 ప్రాంతాలకు తెలుగు వారికి సంబంధించి తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు సరైనటువంటి ఆలోచన విధానం ఉండాలి, సరైన న్యాయం జరగాలన్న ఉద్దేశంతో బాబు గారు మాట్లాడారు. రావు గదిలోకి వెళ్తే మళ్ళీ నేను అడగాల్సి వస్తుంది. వినండి మీరు ఓకే, అది జరగాల్సిన అవసరం ఉండే. అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అప్పటికప్పుడు బైఫర్కేషన్ లో ఎలాంటివి పెట్టకుండా ఇవాళ తెలంగాణలో మదర్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద తెలంగాణలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పేరు మీద. ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ 2 కూర్చొని డిబేట్ చేసి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని కాదు. ఇవాళ 2 గవర్నమెంట్ మధ్యన వాటర్ సమస్య కానీ, పవర్ సమస్య కానీ, ఎడ్యుకేషన్ చాలా ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మళ్ళీ పాత కదికి వెళ్ళి ఆవు కదికి వెళ్తే నేను చేయలేదు. నేను గత 4 సంవత్సరాలు ఇప్పుడు జగన్ గారు కూడా వేరే విషయం. ఇప్పుడు జగన్ అడిగిన దాంట్లో ఏమిటి తప్పు ఏంటి? యనమల గారు ఆస్తులు స్వాధీనం చేసుకోండి, మాకే ఎవరికి అభ్యంతరం లేదు. ఆస్తులు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎందుకు యనమల గారు జయలలిత గారిని వదిలిపెట్టిందా? చిన్న 50 కోట్లకి వదిలిపెట్టే 44,000 కోట్లు ఉంది, వదిలిపెట్టే సమస్య పార్టీ వాళ్ళు చట్టం తీసుకుంటారు. ఆ పని మీరు చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. 44,000 కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ టైమ్ లో మొత్తం టోటల్ రైతు రుణాలని మాఫీ చేసుకోవచ్చు. దానిలో బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ చూడండి, అసలు వచ్చిన రోజునే చేస్తాను చేసేయండి. మరి ఎందుకు చేయట్లేదు? వచ్చిన రోజు ఏం చర్య తీసుకున్నారు చెప్పండి. బాధ్యత ఇప్పుడు మీరున్నారండి, మీ వ్యవహారము, మీ ఇల్లు, మీ బాధ్యత. నువ్వు బాధ్యత మోసేవాడికి తెలుస్తుంది బాధ్యత. నరసింహ గారు మీ ఇంటి పవర్ గురించి చెప్తున్నారు కదా, 24 గంటలు ఇస్తుందండి కదా. రాష్ట్రం విడిపోక ముందు లోడ్ సెంటర్ ఎక్కువ తెలంగాణ మోటార్లు కానీ, ఇప్పుడు వాటన్నిటిని కట్ చేసేసి అక్కడ 24 గంటలు ఇస్తామండి. తెలంగాణ పవర్ తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడడం సంతోషం
తెలంగాణ గవర్నమెంట్ పవర్ ఇవ్వట్లేదంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పవర్ ప్లాంట్ పెట్టి అఖిలపక్షం ఏర్పడే మనం సుప్రీంకోర్టు చాలా మంది రాజకీయాలు కాదు రాజకీయాలు కాదు వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడండి రాజకీయాలు మాట్లాడాలి. ఒక్క నిమిషం తోట నరసింహ గారు లోక్సభలో తెలుగుదేశం పార్టీ పక్ష నేత అలాగే మాజీ మంత్రి వర్యులు నరసింహ గారు నమస్కారం. హలో నరసింహం గారు, హలో నరసింహం గారు, రైట్. గణేష్ గుప్తా గారు మీరు చెప్పండి. ప్రధానంగా ఇక్కడేమో కేసీఆర్ గారు అఖిలపక్షం నిర్వహించి మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో మొదటిసారిగా అన్నిటి మీద ఇష్యూస్ మీద సాల్వ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా అక్కడ ఏపీలో జగన్ అనే విపక్ష నేత ఒక ఉత్తరం రాస్తే యనమల గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆన్లైన్లో వివరాలు పెట్టమంటావా ఎందుకు అంటే మోడీ గారు చేసినట్టుగా మీరు చేయండి అని ఈయన ఉత్తరం రాస్తే మీరు ఎట్లా అడుగుతా నీ ఆస్తులు ముందు పెట్టు నీ అక్రమాస్తులను మేము జప్తు చేస్తాం డ్యామ్ అని యనమల గారు అన్నారు. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ 2 పాయింట్ల మీద? అంటే సరే మొదటిగా తెలంగాణ అంశం మాట్లాడితే కేసీఆర్ గారు అఖిలపక్షం అనేది కాకుండా మొదటిసారి అసెంబ్లీ మొదలైన తర్వాత అన్ని పార్టీలను విజ్ఞప్తి చేసింది ఒకటే, అంటే తెలంగాణ మనం సాధన కోసం ఏదైతే పోరాటం చేసినామో అన్ని పార్టీలు కలిసి చేసినాం. పార్టీలకు అతీతంగా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అంటే అందరికీ వెనుకబడ్డ ప్రాంతమే. ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే అందరికీ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అయింది. అందరం కలిసి మనం పనిచేయాలని చెప్పి అప్పీల్ చేయడము. ప్రతిసారి మీరు చూడండి అసెంబ్లీలో ఎవ్రీ డే మీరు అసెంబ్లీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష నేతకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం చర్చకి మీరు అనుమతిస్తే గుప్తా గారు నరసింహ గారు లైన్ లోకి వచ్చారు, లైన్ లో ఉన్నారు. నరసింహ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం సార్ ఈ స్పెషల్ హోదా పోయినట్లేనా ఏంటి? కేంద్ర మంత్రి సమాధానం చెప్తూ ఇచ్చారని ఇట్లా పోవడం జరగడానికి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారి గురించి అడగడం జరిగింది. మేము పార్లమెంట్ సభ్యులను కూడా మేము మాట్లాడడం కూడా జరిగింది. నేను మన పార్లమెంట్ లో జరిగే ముందు కూడా నేను కూడా అక్కడ స్పెషల్ స్టేటస్ గురించి కూడా నేను మాట్లాడడం కూడా జరిగింది ఫ్లోర్ లీడర్ గా. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. త్వరలోనే దానికి సంబంధించి విధి విధానాల్లో భాగంగా ఈ స్పెషల్ స్టేటస్ కానీ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇతర మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ టైం టు టైం మన సీఎం గారు ప్రైమ్ మినిస్టర్ కానీ అదర్ మినిస్టర్స్ కి ఇచ్చే మీద సానుకూలంగానే ఉంది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు వస్తాయని మేము అనుకుంటాం. అయితే దీని మీద రియాక్ట్ అవ్వండి. జగన్ విపక్ష నేతగా ఉత్తరం రాశాడు ఆర్థిక వివరాలు పెట్టమని ఏపీకి సంబంధించి. దాని మీద యనమల గారు ఏమో నీ ఆస్తులు ముందు పెట్టు నీ అక్రమాస్తులు ముందు పెట్టు అని అంటున్నారు. మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ అంశం? తప్పనిసరిగా ఇప్పుడు యనమల రామకృష్ణ అన్నట్టుగా ఇప్పుడు జగన్ గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మన అందరికీ తెలిసిందే సిబిఐ ఎంక్వైరీ జరగడం, సిబిఐ పరంగా ఆయనకి శిక్ష పడ్డం, ఆయన జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఇవి ఎన్నట్లు దేనివల్ల జరిగినాయి? ఈ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఈ ల్యాప్సెస్ వల్ల జరిగినటువంటి విధానంలో భాగంగా ఆయన కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 15 నెలలు జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఉన్నాయంటే మనం వాటి మీద ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందండి. అది ఊరికే ఒక ప్రజాప్రతినిధిగా ఒక లీడర్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చిందండి. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది కూడా ఉన్నారు. శిక్ష చేశారు. ఎందుకు చేశారు? ఆవిడ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన్ని రుజువు అవడంతో అరెస్ట్ చేశారు. శిక్ష కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి జగన్ గారి మీద వచ్చేటువంటి ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే కోర్టు పరిధిలో నరసింహం గారు నరసింహం గారు మారుతున్నాను. ఇప్పుడు జగన్ మంచి మిత్రులు, మా జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఎన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తారు? నేను అనేది ఆరోపణలు ఉన్నాయి. 2004 ముందు మీరు కూడా కాంగ్రెస్ 2004 ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇదే విధమైన ఆరోపణలు ఉంటే చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఈ ఆరోపణలే దేనికి జైల్లో పెట్టారు? జైల్లో ఆరోపణ రుజువైందని కాదు, ఎంక్వైరీకి ఆటంకం కలిగిస్తారేమో అని చెప్పేసి పెట్టారు. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, కోర్టులో నిర్ధారించినప్పుడు జైలు వెళ్ళిపోతే పడుతుంది. తర్వాత ఆస్తులు ఇవ్వండి, రుణమాఫీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మీరు 1,00,000 కోట్లు ఉన్నప్పుడు నాకు 10% ఇచ్చేసి మీద మొత్తం తీసుకోమని చెప్పేసి మీరు ఆ 90,000 కోట్లు తీసుకుని రైతులకు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు? ఆ 90,000 కోట్లను గిలుపుకోవాలని ట్రై చేస్తున్నారా? నేను అడుగుతున్నాను. నేను స్టేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 1,00,000 కోట్లు అన్నారు, 90% 90% తీసుకోండి, 10% నాకు ఇవ్వండి అన్నారు.
మీరు 90% తీసుకుని 90,000 కోట్లు రుణమాఫీ సరిపోతుంది కదా, మీరు ఎందుకు చేస్తలేదు? మీరు 50,000 సెకండ్ ఫేజ్ లో మొదలవుతా ఉంది. తప్పనిసరిగా రైతులకు ఇచ్చిన హామీ ఆల్రెడీ మొదలైపోయింది. అంటే ఇది కాదు నరసింహన్ గారు, ఇప్పుడు ఒకటి మొదలైపోయింది ఇంతే కదా మీకు అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని విభజించారు, ఈ రాష్ట్ర రాజధాని ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రోజు సమస్యలు ఉన్నాయని చెప్పండి. అంత కలర్ఫుల్ గా చూపిస్తే ఎట్లా? సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా చేద్దామని అడగండి. తప్పనిసరిగా ఈ రోజు అది కాదు నరసింహన్ గారు, సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర మూలంగా రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా చేద్దామని అడగండి. మీరు రాజధాని మీదేమో మీ ఇష్టం వచ్చేది వెళ్ళిపోతారు. ఈ రుణమాఫీలో మొట్టమొదటి సంతకం అని చెప్పేసి వ్యవసాయ రుణాలని ఈరోజు మంత్రులు పంట రుణాలకి వ్యవసాయ రుణాలకి తేడా లేకుండా మాట్లాడుతుంటే అది ఏ విధంగా సాధ్యమది? మీరు చెప్పండి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, వ్యవసాయ రుణాలకి పంట రుణాలకి తేడా ఉందా లేదా? ఈ రాష్ట్రాన్ని మరింత ఇదిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్తో కానీ జపాన్ తో కాదండి, మీరు అందరూ సహకరిస్తామని చేస్తే చేయాలని మేము ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే భాగంలోనే ఆయన జరిగేటువంటి కార్యక్రమాలు. అసలు విషయం ఉపన్యాసం కాదు కదా కావాల్సింది. నరసింహన్ గారు నరసింహన్ గారు మీరు ఉపన్యాసం కాదు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాలు పెట్టడానికి ఏమిటి అభ్యంతరం? అది ఒక్కటి సమాధానం జరిగిందండి. ఇప్పుడు 50,000 అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, అది ఆన్లైన్ పెట్టారు. అది కాదండి, రుణమాఫీ కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాల గురించి జగన్ లేఖ రాశారు. దాని మీద నీ ఆస్తుల వివరాలు పెట్టు, నీ సంగతి చూస్తామని యనమల గారు అంటున్నారు. సరే చూసి చూడండి, మా ఓటాలో అయితే చూడండి అని చెబుతాం, తప్పలేదు, చూడండి ఎక్కడ జరిగినా చేయాల్సిందే. ఆదాయ వ్యయ వివరాలు ఇవ్వడానికి ఆర్థిక వివరాలు పెట్టండి, ఆర్థిక వివరాలు పెట్టండి. ఆల్రెడీ వైట్ పేపర్ కూడా అనౌన్స్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి టైం టు టైం. మీకు వచ్చిన కొత్త వైట్ పేపర్ గత ప్రభుత్వమే చేశారు, ఈ ప్రభుత్వం వైట్ పేపర్ కూడా రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి. వైట్ పేపర్ గత ప్రభుత్వాల మీద చేశారు. రైట్, ఏదున్నానని ఈ ప్రభుత్వం పెట్టండి, ఎంత వివరాలు బ్రహ్మాండంగా చెప్తున్నారు కదా, పెట్టడం జరుగుతుంది, అనౌన్స్ చేయడం జరుగుతుంది. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. గణేష్ గుప్తా గారు మీరు మాట్లాడండి, మీరేమంటారు ఈ పరిణామాల మీద మొత్తం మీద? ఈ పరిణామాల మీద చూసుకుంటే జగన్ గారు మరి యనమల రామకృష్ణని మాట్లాడితే తప్పించుకునే ప్రయత్నం అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వంలో మీరు ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు తప్పకుండా పెడతామనో, లేకపోతే నిజంగా మీది వైట్ పేపర్ రొట్టి వైట్ పేపర్ కాదు, మీరు కంప్లీట్ గా మీ అకౌంట్స్ పెట్టమన్నారు, మీ డీటెయిల్స్ పెట్టమన్నారు, ఫైనాన్స్ డీటెయిల్స్, అవి ఎదురుదాడి చెప్పారు. ఇది ఎదురుదాడి చేసే విధంగా సరే ప్రతిపక్షాలు స్వపక్షాల దాడి ప్రతిదాడులు. అదేవిధంగా ఇంతకుముందు మీరు తెలంగాణ గురించి అడిగితే తెలంగాణ సభలో నిన్న జరిగినటువంటి అఖిలపక్షం కాకుండా పదే అసెంబ్లీలో ఇప్పుడు ఒక నల్గొండ విషయానికి వస్తే ప్రతి ఒక్క నేతను తీసుకొని పోయి పార్టీలకు అతీతంగా తీసుకొని పోయి ఇమీడియట్ గా అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కూడా తీసుకొని ఒక గంట చర్చ చేశారు. ఒక సబ్జెక్ట్ మీద ఒక డిసిషన్ తీసుకోవాలంటే నేను సొంతగా డిసిషన్ తీసుకోను, మీరందరూ రండి, మీ అందరితో పాటు మనం కలిసి తీసుకొని పోదామని చెప్పేసి అన్ని సందర్భాల్లో కూడా ప్రతిపక్ష నేతలందరినీ తీసుకొని పోయి ప్రతిసారి సమావేశాలు పెట్టి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే ఓకే, ఒక ముఖ్యమంత్రిగా తను ఏకపక్షంగా డిసిషన్ తీసుకోవచ్చు, ప్రభుత్వం నడిపిస్తున్న వారు ఫైనల్ నిర్ణయం, ఏకపక్షం కాదు ఫైనల్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అందరినీ కలుపుకొని రేపొద్దున హైదరాబాద్ మనది, తెలంగాణ మనది అనే విధంగా అందరినీ కలుపుకొని తీసుకొని పోవాలనే ఉద్దేశంతో అందరిని పిలిచి అందరు ఒపీనియన్స్ తీసుకొని అందరిని ఒప్పించి అంటే అదే కదండి, జనంలో కాస్త నెగిటివ్ వస్తుంది, రాజకీయ వ్యతిరేకత వస్తుంది, జాగ్రత్త పడటానికి కేసీఆర్ గారు భావించేది ఒకటే, తెలంగాణ నష్టపోయిందంటే మనం అందరం నష్టపోయాం, తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి అంటే మనం అందరం కలిసి చేయాలి, నేను ఒక్కరినే చేసేస్తానని కాదు, మీ అందరినీ తీసుకొని వెళ్తాను, మీ అందరినీ తోడుకొని వెళ్తాననే విధంగా కేసీఆర్ గారు భావిస్తున్నారు తప్ప, లేకపోతే ఎవరో ఎదురు దాడి చేస్తారనో ఎవరో ఇది చేస్తారని కేసీఆర్ గారు భయపడట్లేదు. ఆ విధంగా కాదు, అంటే అందరినీ వదిలేసి నేను చేయట్లేదు, నేను ఒంటెద్దు పోగొట్టలేదు, అందరినీ కలుపుకొని ఏమన్నా సరే, ఎప్పుడైనా మనిషి ఎంత మేధావైనా కూడా రేపొద్దున మీకు ఏదన్నా మీకు ఇది కూడా ఉండొచ్చు, ఇన్పుట్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ కూడా ఉండొచ్చు, అంటే బెటర్ సజెషన్ వాళ్ళు ఇవ్వచ్చు, ఇది తప్పు ఇలా చేద్దాం అని చెప్పి ఉండొచ్చు, దాన్ని కూడా రెక్టిఫై చేసి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు రకరకాల మీరు మాట్లాడండి. ఆయన కేసీఆర్ గారు డైరెక్ట్ చెప్పండి మెట్రో మీద మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓకే. వాళ్ళ గవర్నమెంట్ ఫస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ బాగా మాట్లాడారు, అఖిల పక్షాలన్నీ కలుపుకొని పోతామని చెప్పిండ్రు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుండి అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ 6 months లో మొత్తం నిమగ్నం అయిపోయినారు. పార్టీ కండువాలు కప్పుకోవాలి, ప్రతిపక్షాలు ఉండొద్దు,
ఇంకా ఏ పక్షం ఉండొద్దు, ఒకటే పక్షం ఉండాలి, రూలింగ్ గవర్నమెంటే ఉండాలి అన్నటువంటి లక్ష్యంతోనే కేసీఆర్ గారు మొత్తం ఇతర పార్టీల మీద దాడి చేయడం స్టార్ట్ చేసిండు. యాక్చువల్గా సమస్యలు చాలా ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నది, పవర్ ప్రాబ్లం ఉంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. వీళ్ళు 1956 ఏదైతే కేసీఆర్ అన్న నోటి నుండి ఏమైతే అని చెప్పిండో అదే రోజు నుండి మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతింది. తెలంగాణ రెవెన్యూ మొత్తం పడిపోయి ఇవాళ చాలా ఎక్కడ చూసినా హైదరాబాద్లో ఆటో ఎక్కితే ఆటో వాడు చెప్తున్నాడు ఈ ప్రభుత్వం గురించి. గాంధీ ఆసుపత్రి పోతే ఒక పేషెంట్ చెప్తున్నాడు ఈ ప్రభుత్వం గురించి. మొత్తం ఈ ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతిన్నది, వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, మొత్తం వీళ్ళు చేస్తున్న లక్షణాలు ఏంటి, మొత్తం టోటల్ దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారికి మేలుకు వచ్చి ప్రతిపక్షాలు జ్ఞాపకం వచ్చినాయి. మళ్ళీ దీన్ని ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతిన్న తర్వాత తెలంగాణ రెవెన్యూ పడిపోయిన తర్వాత యాదగిరిగుట్టకు పోయో లేకపోతే కరీంనగర్ పోయో ఖమ్మం పోయో హైదరాబాద్ చుట్టూ తిరిగో మొన్న ఏం మాట్లాడితే ఆంధ్ర వాళ్ళని మాట్లాడతారు, నోరు తెరిస్తే ఆంధ్ర మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ అని మాట్లాడతారు. మొన్న హెలికాప్టర్లో తీసుకుపోయింది ఎవరిని? ఆంధ్ర వాళ్ళు కాదా? ఎవరు ఏండు? మొన్న ఫార్మా కంపెనీస్ ని 4 హెలికాప్టర్లు పెట్టి ఎవరు అందులో తెలంగాణ ఉన్నారా? మొత్తం ఆంధ్రాకి సంబంధించిన ఇండస్ట్రీలు తీసుకెళ్ళారు. మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పేర్లు చెప్పరాదా? కొన్ని పేర్లు చెప్పరాదా? ఊరికే ఫార్మా కంపెనీ కాదు కదా, పేరు పెట్టండి, పేరు చెప్పండి. పేర్లు ఎరిటో కంపెనీ వీళ్ళంతా ఫార్మా ఇండస్ట్రీస్ మొత్తం వాళ్ళకి వాళ్ళ పైన మీరు చూసింది కదా, తప్పు అంటే పేపర్లలో చూడలేదా, మీ మీడియా చూసలేదా? పెట్టడంలో తప్పులేదు. నోరు వేస్తే మాట్లాడే ఆంధ్ర వాళ్ళ కోసం మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెద్దమాసనపల్లిలో సిద్దిపేట పక్కన హెట్రో కంపెనీ పెడితే దాదాపుగా నష్టపోయేది ఎవరు? అక్కడ రైతులు కదా. అట్లాంటి మనం మాట్లాడడానికి చేతుల్లో చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఏదైతే ఆంధ్ర అని మాట్లాడుతుండ్రో అదే ఆంధ్ర వాళ్ళకి వేసి తీసుకెళ్తాము, మీకు ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటాము, మీకు మాట్లాడిన 10 రోజుల్లో ఇస్తాము అని చెప్పడంలో అభ్యంతరం ఏంటి? మీరు మాట్లాడుతున్నారు, మేము వద్దంటలేము, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వంగా వద్దనట్లేదు. మీరు మాట్లాడేది ఆంధ్ర. నోరు తెరిస్తే మీరు నోరు విప్పితే ఆంధ్ర కోసం మాట్లాడతారు. ఆంధ్ర పార్టీ అంటారు, ఆంధ్ర తెలుగుదేశం అంటారు, ఆంధ్ర ఇండస్ట్రియల్ అంటారు, ఆ దోసుకపోయింది అంటారు, దాసుకపోయింది అంటారు. ఇవాళ ప్రతి దానికి ఆంధ్ర వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు మీరు ఆంధ్ర వాళ్ళకి ఇండస్ట్రీకి ఎందుకు మీకు ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఇప్పుడు సోదరులు పవర్ గురించి మాట్లాడారు. మరి పవర్ గురించి మీకు తెలుసుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో గత డిసెంబర్లో ఎంత ఉంది పవర్, గత నవంబర్లో ఎంత ఉంది, గత అక్టోబర్లో ఎంత ఉంది, గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఎంత పవర్ కట్ ఉండే. ఇప్పుడు మీ దగ్గర చార్ట్ తీసుకోండి, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు 24/7 ఉందా లేదా, మరి గత ప్రభుత్వంలో మరి 24/7 ఉందా అంటే ఊరికే బండలేయడం కాదు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడితే ఎవరో మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 నెలలే కదా ఉండొచ్చు ప్రభుత్వం, మరి ఇక్కడ 4 సంవత్సరాలు అయిందా? అక్కడ 6 నెలలు అయితే ఇక్కడ కూడా 6 నెలలే కదా. అంటే దాని ఒకటి మీరు 6 సంవత్సరాలు అయితే కాలేదు కదా. మీరు అక్కడ స్టెబిలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కూడా ఒక స్టెబిలైజేషన్ కావాలా గవర్నమెంట్? మాట్లాడేటప్పుడే సైలెంట్ కూర్చొని నేను మాట్లాడేటప్పుడు బ్రాండ్ ఇమేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎవరు బ్రాండ్ ఇమేజ్ గురించి ఎవరంటే తపన పడేది? కేసీఆర్ గారు మీకు ప్రభుత్వం లాగముందు కూడా మాట్లాడారు కదా, అసెంబ్లీ ముందు నుంచి పోవద్దు మెట్రో, అదేవిధంగా సుల్తాన్ బజార్ నుంచి కూడా పోవద్దు అని చెప్పేసి ప్రతిపక్షం కాదు మీరు పార్టీలోకి అధికారం రాకముందు కూడా మాట్లాడారు కదా ఒక ఎంపీగా. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత మాట మార్చారా? మార్చలేదే. మరి అందరిని పిలిచారు, ఎలాంటి ప్రజలను కాదయ్య బాబు, హైదరాబాద్ కు చరిత్ర ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్, 100 కోట్ల భారం రాష్ట్ర ఖజానా మీద నుంచి అయినా కూడా మేము తీసుకుంటామని జనం డబ్బైనంత జనం డబ్బైనా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాదా? మీరు ఇంకోటి బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరైనా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీస్ గురించి కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పాను, మాకు ఆంధ్ర ప్రజలతో ఎలాంటి ద్వేషాలు లేవు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము రెడ్ కార్పెట్ స్వాగతం చెప్తాం. అది ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, హెలికాప్టర్లు తీసుకొని పోతాం. అవసరం చేసుకోవచ్చు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయమని మేము చెప్పినామా? రెడ్ కార్పెట్ స్వాగతం చెప్తామని చెప్పారు. వాళ్ళు 1956 ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఆ మాట ఎందుకు మాట్లాడిండ్రు?
కాలేజీలు పంపించండు కాలికి మెడకి రకరకాల ప్రతి దానికి లింక్ ఉంటుందండి, ప్రతి విషయానికి లింక్ ఉంటుంది. ప్రతి పార్టీలో ఏమైనా ఒక అవగాహన వచ్చినట్టేనా మళ్ళీ మెట్రో మీద ఏదో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చిందని ఇట్లా వస్తా ఉంది? చూడండి, మెట్రో అందరూ అందరూ ఒప్పుకున్నారు మార్పులకి, అందరూ ఒప్పుకున్నారు. కంటిన్యూ చేయండి. వీళ్ళైతే ఒప్పుకోవట్లేదండి. పాతది ఏదైతుందో ఓల్డ్ సిస్టమ్ ఏదైతుందో కంప్లీట్ చేయండి. అసెంబ్లీ ముందు ఒకటి, సుల్తాన్ బజార్ దగ్గర 2 చేంజ్ చేస్తామని దానికి రైట్ అని చెప్పి వాళ్ళే కదా చెప్పింది, ప్రపోజ్ చేసిందే కూడా అదే కదా. మొదట్లో మరి మీరు ఎందుకు బ్యాలెన్స్ ఏవైతున్నాయో అవి కంప్లీట్ చేయమని చెప్పినాము. కావాలంటే కదా అప్పుడు మొదట్లో వ్యతిరేకించారు. ఓల్డ్ సిటీలో దాదాపు 10 లక్షల మంది ఉంటారు. అక్కడికి రైల్వేలను బంద్ చేసుకుంటే ఎట్లా అండి? వీళ్ళు ఏమంటారంటే మూసీ నది పక్కన ఇచ్చేసాం. మూసీ నది పక్కన వేయడం కాదు, మూసీ నది పక్కన ఏముంటది, జనాలు ఉంటారా? జనాలు ఎక్కడైతే ఉంటారో అక్కడ మనకి ఇంపార్టెంట్ అక్కడ తీసుకెళ్ళమని చెప్పారు. అవసరం అనుకుంటే ఈ ప్రభుత్వానికి కట్టడాలు డిస్టర్బెన్స్ పాత బస్తీ దానికి వ్యతిరేకం, అసెంబ్లీ దగ్గర మార్చడానికి అనుకూలమే. పాత బస్తీ కూడా పాత బస్తీకి రైలు బంద్ చేయడం కాదు. రైట్, ఓకే. ఇప్పుడు ప్రభుత్వం చేసిన ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తారు. చిత్తూరు నుంచి సుధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. జగన్ గారు ఉత్తరం రాయడం మీద, యనమల గారు స్పందించడం మీద మాట్లాడండి. తెలంగాణ ఇష్యూ కంటే అది ఇంపార్టెంట్ కదా మీకు. ఓకే ఓకే సార్, అందరికీ నమస్కారం సార్. అక్కడ ఎస్పెషల్లీ మీరు చాలా బాగా డిబేట్ చేస్తున్నారు సార్. నేను చాలా రోజులుగా మీరు వాచ్ చేస్తాను. ఆ ఉత్తరం రాయడం అంటే కంప్లీట్ గా ఏకీభవించిన, కానీ ఆయన రాసింది కూడా కరెక్టే సార్. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు మనం ఎలాంటి వాళ్ళు మనం కూడా తెలుసుకొని మాట్లాడాలి కదా సార్. మన మీదే ఆరోపణలు ఉన్నప్పుడు వేరే వ్యక్తి గురించి ఎలా మాట్లాడతాం సార్? ఫస్ట్ మనం కరెక్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి సార్. ప్లస్ నెక్స్ట్ చంద్రబాబు 6 months పరిపాలన నాకు తెలిసిన తర్వాత ఆఫ్టర్ బైఫర్కేషన్ బాగానే చేసినట్టు అవుతుంది సార్. ఫస్ట్ టైం నేను అన్నవరం వరకు ట్రావెల్ చేశాను సార్. ఫస్ట్ టైం మై లైఫ్ లో 1 month బిఫోర్. నేను చాలా మంది ట్రైన్ లో కానీ చాలా మందిని అడిగాను. దాదాపు 80% ఆఫ్ ద పీపుల్ దే గివెన్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ అబౌట్ చంద్రబాబు. ఓకే, గుడ్, ఓకేనా సార్. ప్లస్ ఇంకోటి సార్, జగన్ గారు జగన్ పార్టీ 5 lakhs అనే చెప్తారు కదా సార్. ఇప్పుడు ఓన్లీ 5 lakhs డిఫరెన్స్ గెలిచిన దానికి అంటే మిగతా వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద మూడ్ ఆఫ్ దే వోంట్ గెట్ ద రుణమాఫీ. అవునా కదా సార్? 5 లక్షల మంది దే ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు జగన్ గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాట్లాడేటప్పుడు 5 లక్షలే మెజారిటీ వచ్చింది అన్నప్పుడు 5 లక్షల మంది చంద్రబాబు సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళు రుణమాఫీ జగన్ గారు ఎట్లా సాధ్యపడదు అన్నప్పుడు మిగతా వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ నౌ టిల్ నౌ. అట్లా ఎందుకు ఆలోచించారు సార్? మీరు అడగాలి అలాంటి క్వశ్చన్. మీరు వన్ సైడ్ గా అడగమంటే నేను అట్లా అడిగిన, ఇద్దరిని అడగండి అని చెప్పాలి. కానీ మీరు కేసీఆర్ గారి గురించి ఏమడిగారు? అట్లా కాదు కదా. అవును సార్, సార్ ఎవరు తప్పు చేస్తున్నా ఎవరు అభ్యంతరకరంగా మీరు గట్టిగా మాట్లాడండి సార్ అని అడగండి. అంటే మీకు నచ్చిన అడగే చేయమంటే నేను చేయను అట్లా. ఒక వ్యక్తి రెండు మాట్లాడాలి సార్. రెండు మాట్లాడడం అంటే రెండు మాట్లాడడం చెప్పండి. అది కరెక్ట్, అది కరెక్ట్. ఓకే, సుధీర్ గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 5 లక్షల మంది ఓటేశారు కాబట్టి రైతులకి రుణమాఫీ ఎక్కర్లేదని చెప్పేసి. అంటే మీరు చెప్పేది ఏంటి? రేపటి నుంచి ఇంటికి ఒక జాబు ఇవ్వద్దు, నిరుద్యోగ భృతి ఇవ్వద్దు, అట్లాగే ఇతరులకు రుణమాఫీలు చేయొద్దని చెప్పేసి మీరు చెప్తున్నారా తెలుగుదేశం పార్టీని? ఇప్పుడు అదే కదా మీరు చెప్పిందే కదా. 5 లక్షల మంది రైతులు ఆశించలేదని చెప్పారు మీరు. రైతులు ఆశించలేదని కదా. ఈ రోజు సుధీర్ గారు ఇంకో అన్నారు. ఈ రోజు రైతులు రోడ్డు మీకు రావట్లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రైట్ జగన్ గారు ఆస్తులు తీసుకుంటారా, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏపీకి వచ్చిన ఆదాయ వ్యయ వివరాలు ఇవ్వడానికి ఏ ఆర్థిక మంత్రికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలి? దాని మీద మాట్లాడాలి. ఆ విషయంలో నేను తప్పలేదు సార్. అన్ని ట్రాన్స్పరెంట్ అంటున్నారు ఈ పాలన అన్నప్పుడు ఎట్లా పెట్టడంలో తప్పే లేదు సార్. దానికి విమర్శలు అన్నప్పుడు అది కాదు సార్. ప్రతి వేదిక మీద చెప్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు జాబ్ ఇవ్వడం ప్రాక్టికల్ గా ఆలోచిస్తాం. అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ తెలివైన వాళ్ళు, అక్కడ ఉండే వాళ్ళందరూ దాదాపు 6
కోట్ల మంది ఎదురు చూస్తున్న వాళ్ళు మాట్లాడే మాటలు కానీ అన్ని కానీ ఏది ప్రాక్టికల్ గా జరగదా? ఏది చేస్తున్నారా? ఎందుకు ఎన్నికల్లో హామీ ఇవ్వాలండి? సుధీర్ గారు బాగా చదువుకున్న వాళ్ళగా ఉన్నారు, చాలా బాగా చదువుకున్న వాళ్ళగా ఉన్నారు. ఎన్నికల్లో హామీ ఎందుకు ఇవ్వాలి? ఎన్నికల్లో ఎందుకు హామీలు ఇచ్చారు సుధీర్ గారు? ఇప్పుడు హామీ తర్వాత ఇందాకన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పులు తెలుసుకోవాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారు, 1,00,000 కోట్లు అంటున్నారు కదా, 10% నాకు ఇచ్చి 90% తీసుకోమని చెప్పేసి ఆ 94,000 ఎందుకు మాట్లాడుతున్నాడు? 44,000 కోట్లు సిబిఐ చెప్పింది కదా. తీసుకోండి. ఆయన ఆస్తి కాదు అది. మీరు ప్రచారం ప్రచారం చేసుకోలేదు. సిబిఐ తప్పు చేసిందా? చెప్పింది 44,000 కోర్టు చేస్తుంది. చేసేదే కాకండి మీరు ప్రూవ్ కాదు, ప్రూవ్ అవుతారు. కోర్టులో వేసిన వాళ్ళందరూ గెలిచిపోతారా? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏలేరు కుంభకోణం లేకపోతే మద్యం కుంభకోణం అని చెప్పి చాలా జరిగినాయి. తెచ్చుకోండి కోర్టులోకి వెళ్ళి కేసు తెచ్చుకోండి. స్టే తెచ్చుకున్నారు. ఎన్ని రోజులు పెండింగ్ మీరు తెచ్చుకుంటే ఎన్ని రోజులు కోర్టు పెండింగ్ పెట్టింది? మర్చిపోతారన్న భయంతోనే తీసుకున్నారు. మంత్రి పరిటాల సునీత గారు చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 32% మంది అవునని, 65% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.